స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? బలపరిచే దేవుడు, విడివని దేవుడు, నమ్మకము, ప్రేమ నమ్మకం కలిగిన దేవుడు గనక, ఆయన మనల్ని పిలుచుకున్నాడు గనక మరి మనల్ని ముందుకు తన ఆలోచన చేత నడిపిస్తాడు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే పూర్వపు రీతిగా. నీకు ఒకవేళ అనుకోవచ్చు ఈ దినం నీ పూర్వపు స్థితి కంటే ఈ దినం దిగజారిపోయిన స్థితి నువ్వు చూడొచ్చు. నీ వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీ ఆత్మీయ జీవితం కావచ్చు, అలాగే నీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అలాగే నీ కుటుంబ జీవితాలు కావచ్చు, అలాగే నీ ప్రతి పరిస్థితిలో కూడా ఈ దినం పూర్వపు రీతి కంటే దయనీయంగా మారిపోయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? పూర్వపు రీతిగా దాన్ని మరలా నేను కడతానన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ ఆరోగ్యం కూడా చెడిపోయి ఉండొచ్చు. పూర్వం నువ్వు ఎలాగైతే బలవంతుడుగా ఉన్నావో అలా బలపరచబడతావు. అలాగే నువ్వు ఎలాగ దీవించబడుతూ వచ్చావో మరలా అదే విధంగా దీవించబడతావు. నువ్వు ఎలాగ ఆత్మీయంగా అభివృద్ధి పొందావో, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయో మరలా ఆత్మీయ స్థితిలోకి నిన్ను దేవుడు మరలా నిన్ను కట్టబోతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఎవరు ఏ పరిస్థితి ఉన్నా సరే మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, పేరు పెట్టి పిలిచానని వాగ్దానం చేశాడు కనుక, పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు. అవును ప్రభా, పూర్వపున్న రీతిగా మరలా కడతానంటున్న మా జీవితాలను, నాయన పాడైపోయిన స్థితులు, నాయన పాడైపోయిన బ్రతుకులు, నాయన పాడు చేసుకున్న బ్రతుకులు, నా తండ్రి ప్రతి పరిస్థితి నుంచి మీరు మమ్మల్ని విడిపించమని, కనికరించమని, కృప చూపించమని, మరలా కట్టమని, మరలా నిలబెట్టమని నాయన ఈ దినం ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, మా భారతదేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడమని. అలాగే ఈ దినం ప్రభా రిపబ్లిక్ డే ప్రభా ఎంతమంది ప్రభా ఆయా రీతిగా సెలబ్రేషన్ చేస్తున్నారు. అందరికీ కూడా ఈ కాపుదల దయచేసి ప్రభా నాయన అందరికీ నాయన సమాధానం, క్షేమం దయచేయమని, భారతదేశానికి క్షేమము, నెమ్మది దయచేయమని. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనం బలపరిచారని నమ్ముతున్నాం. మీరు బలపరచబడ్డారు కదా, గొప్ప వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు. మీరు వాగ్దానాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.